దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ తో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షం దంచికొడుతోంది. 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపై నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ ఉమ్మడి నెల్లూరు జిల్లాపై భారీగా చూపిస్తోంది. గడిచిన 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు జిల్లాలోని అనేక ప్రాంతాలు జలమయంగా మారాయి. కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి. ప్రస్తుతం నెల్లూరు నగరంలోని అనేక ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున వర్షపు నీరు చేరిపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు అయితే తలెత్తాయని చెప్పుకోవచ్చు. నగరంలో ఉన్నటువంటి అండర్ బ్రిడ్జిల వద్ద ఒక్కసారి పరిస్థితి కానీ చూడొచ్చు. ఏదైతే ఒక్కసారిగా కూడా వచ్చినటువంటి వర్షానికి మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రైల్వే వంతెనకి సంబంధించినటువంటి బ్రిడ్జిలన్నీ కూడా మునిగిపోవడంతో రెండు వైపులకి అంటే నెల్లూరు నగరంలోని అటుపక్క నుంచి ఇటు సైడ్కి, ఇటు నుంచి అటుపక్కకి వెళ్ళేదానికి మార్గాలే మూసుకుపోయాయి. వేరే వేరే దారులను కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో నగరంలోకి వచ్చేటటువంటి బస్సులు కావచ్చు, ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి వాహనాలు కావచ్చు, రాకపోకలకు తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. మొత్తం నెల్లూరు నగరంలో 4 అండర్ బ్రిడ్జిలు ఉంటాయి. ఈ అండర్ బ్రిడ్జిలు పూర్తిగా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు నెల్లూరు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాలు కూడా నీట మునిగిపోయాయి. శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ నగర్, శ్రామిక నగర్, ఆర్టీసీ కాలనీ, ఇటు భగత్ సింగ్ కాలనీతో పాటు అనేక ప్రాంతాల్లో వర్షపు నీరు భారీ ఎత్తున వచ్చి చేరిపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు మోటార్లు అదేవిధంగా వాహనాల ద్వారా ఈ వాటర్ని అంతా కూడా బయటికి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాల్ని అక్కడ నుంచి పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు కూడా విస్తృతంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక్కసారిగా వచ్చినటువంటి వర్షం అంటే దాదాపు గతంలో అనేక తుఫాన్లను కూడా చూస్తాం. తాజాగా మోతయి తుఫాన్ను కూడా చూస్తాం. అయితే అప్పుడు ఇంత ప్రభావం అయితే చూపించలేదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ మాత్రం ఒక్కసారిగా జిల్లా పైన భారీ ఎత్తున చూపిస్తుందని చెప్పుకోవచ్చు. నెల్లూరు నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున ఈ వాతావరణ పరిస్థితులు తారుమారై చేశాయని చెప్పుకోవచ్చు. జాతీయ రహదారిపై అనేక చోట్ల వర్షపు నీరు భారీ ఎత్తున చేరిపోవడంతో ఇటు నెల్లూరు మీదుగా చెన్నై, తిరుపతి వైపు వెళ్ళేటటువంటి వాహన రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెముడుగుంట అదేవిధంగా అక్కడ నుంచి ఏదైతే వెంకటాచలం, మనుబోలు ఈ ప్రాంతాల్లో ఒక్కసారిగా వస్తున్నటువంటి నీటి ప్రవాహానికి ఎక్కడికక్కడ కూడా వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడడమే కాక అక్కడ వాహనాలు కిలోమీటర్ల దూరం కూడా వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు చూస్తే పంట పొలాలకైతే తీవ్ర నష్టం అయితే వాటిల్లిందని చెప్పుకోవచ్చు. మొన్న మోతీ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఒక్కసారిగా మోతీ తుఫాన్తో దెబ్బకు కొంత ఇక్కడ ఎవరైతే రైతులు ఉంటారో రైతులు ఖరీఫ్ సీజన్కి సంబంధించి పంట వేసుకునే పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం ఇప్పుడు ఆ పంట వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పంట అంతా కూడా మునకకి అంటే మొలకలు వచ్చేటటువంటి సందర్భంలో మునకకు కూడా గురవుతున్నాయి. ప్రస్తుతం 650 హెక్టార్లకు పైగా నెల్లూరు జిల్లాలో పంట నష్టం వాటిల్లిందని చెప్పి అధికారులు ప్రాథమిక విచారణ ఏదైతే దీన్ని అయితే చేపట్టారని చెప్పుకోవచ్చు. మరొక వైపు వర్షం తగ్గితే కానీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడ రైతాంగం ఎంత మేర నష్టం వాటిల్లిందనేది తెలిసే అవకాశం ఉంటుంది. మరొక ప్రధానంగా కూడా తీసుకుంటే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాలు ఇంకా కూడా లోతట్టు ప్రాంతాలన్నీ వాటర్తో నిండిపోయాయి. ఈ రోజు రాత్రికి రేపు ఉదయం వరకు కూడా భారీ ఎత్తున వర్షం అంటే నెల్లూరులో గతంలో ఎప్పుడు చూడని విధంగా అంటే 2015కి తర్వాత ఇలాంటి వర్షాన్ని అయితే నెల్లూరు ఎవరు కూడా చూడలేదని చెప్తున్నటువంటి పరిస్థితి. 2015లో వర్ష ప్రభావం భారీగా ఉన్నప్పుడు జాతీయ రహదారులపైన కూడా రహదారులు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే తాజాగా దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ మాత్రం జిల్లా పైన భారీ ఎత్తున చూపిస్తుంది. అయితే ఒక్కసారిగా వస్తున్నటువంటి వర్షానికి అపార్ట్మెంట్ల సెల్లార్లలో కూడా నీరు వచ్చి చేరిపోయేటటువంటి పరిస్థితి ఉంది. దీంతో అధికారులు అయితే తక్షణ సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. మోటార్ల సహాయం తీసుకొని ఇక్కడ ఉండేటటువంటి వాటర్లంతా చుట్టుపక్కల ప్రాంతాలకు పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కొంత ఇబ్బందికర వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే పునరావాస కేంద్రాలకి స్థానికంగా ఉన్నటువంటి జనాల్ని తరలించడం, వారికి ఆహార సదుపాయాలను అందజేయడం ఇటువంటి కార్యకలాపాలకైతే భారీ ఎత్తున ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయినప్పటికీ కూడా భారీ ఎత్తున వస్తున్నటువంటి వర్షపు నీటి ప్రవాహానికి అనేక ప్రాంతాల్లో అయితే ఇప్పటికీ ఇబ్బందికర వాతావరణంలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. గడిచినటువంటి 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. 2 రోజులుగా అయితే అసలు క్షణం తీరిక లేకుండా ఏకదాటిగా వర్షం కురుస్తుండడంతో ఆ నీరంతా
అంతా వెళ్ళటానికి అవకాశం లేకపోవడంతో భారీ ఎత్తున స్టాక్ అయిపోయినటువంటి పరిస్థితి. మరొకవైపు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వాగులు వంకలు చెరువుల్లో ఇప్పటికే మొన్న కురిసినటువంటి మోతీ తుఫాన్ నేపథ్యంలో అవన్నీ కూడా నిండిపోయాయి. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ వాటర్ అంతా కూడా ఫ్లోటింగ్ ఎక్కువ అయిపోవడంతో అక్కడ నుంచి చుట్టుపక్కల గ్రామాలపైకి ఈ వాటర్ అంతా వెళ్ళిపోతుంది. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలైతే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రికి వర్షం తెరపిస్తే కానీ కొంత పరిస్థితి అయితే బాగుంచే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. ఒకవేళ ఇలాంటి వర్షమే కానీ రేపు పొద్దున వరకు కూడా కొనసాగితే మాత్రం నెల్లూరులో డేంజర్ బిల్స్ పెరిగే అవకాశం మాత్రం పుష్కలంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ జిల్లాలోని అధికార యంత్రాంగం అయితే అప్రమత్తంగా ఉంది, కానీ ఇంకొంచెం అప్రమత్తం చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే నెల్లూరులో ఉన్నాయని చెప్తున్నారు. ఇలాంటి చోట్లకి ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా సరే జిల్లాకి సంబంధించి భారీ ఎత్తున వర్షపు సూచనలు ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లా